సో మనం ఇప్పుడు దాకా ఏం చూసాము, స్విచ్ కేస్ అనేది ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాము, దాని యొక్క యూసేజ్ అనేది తెలుసుకున్నాం. ఓకే, సో నౌ నెక్స్ట్ వీఆర్ స్టెప్పింగ్ టువర్డ్స్ హౌ టు డీబగ్ ద ఇష్యూస్. ఏదైనా ఇష్యూ వస్తే ఎలా డీబగ్ చేయాలి. ఓకే, హౌ టు డీబగ్ మై స్క్రిప్ట్ ఇన్ ప్లేరైట్లో నేను స్క్రిప్ట్ని ఎలా డీబగ్ చేయగలుగుతాను. ఓకే, సో ఒక క్యూఈ ఇంజనీర్గా రైట్, యూ షుడ్ బి 100% ఎక్సెల్ ఇన్ డీబగ్గింగ్. ఓకే, సో ఎందుకు ప్రతాప్, ఎందుకు నేను 100% ఎక్సెల్ అవ్వాలి దీంట్లో డీబగ్గింగ్ విషయంలో అంటే, మనం మోస్ట్ ఆఫ్ ద టైం ఆల్రెడీ రాసిన స్క్రిప్ట్స్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం. ప్రతిసారి ప్రతి స్క్రిప్ట్ 100% పాస్ అవుతానికి గ్యారంటీ లేదు మనకి. ఎక్కడో చోట డ్యూ టు సమ్ చేంజెస్ వల్ల కానీ, లేదంటే ఒక డేటా వల్ల కానీ, ఏదో ఒక సమ్ ఇష్యూ వల్ల కానీ స్క్రిప్ట్స్ అనేవి ఖచ్చితంగా ఫెయిల్ అవుతాయి. అవి ఎందుకు ఫెయిల్ అవుతాయి, మళ్ళీ కొత్తగా రాసే బదులు మనం ఏం చేయాలి, అది ఎందుకు ఫెయిల్ అవుతుంది, ఎక్కడ ఫెయిల్ అవుతుంది అని నువ్వు అబ్జర్వ్ చేసి వాటిని ఫిక్స్ చేయాలి. సో క్యూఈ ఇంజనీర్గా నీకు ఖచ్చితంగా ఒక ఆటోమేషన్ స్క్రిప్ట్ కానీ డెవలప్ చేస్తే, అది కానీ ఫెయిల్ అయినప్పుడు తిరిగి దాన్ని ఎలా ఫిక్స్ చేయాలనే కాన్సెప్ట్ నాలెడ్జ్ దగ్గర ఉండాలి. సో ఆ ఫిక్స్ చేయాలి అంటే నీకు ఖచ్చితంగా డీబగ్గింగ్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, సో అది ఎలా డీబగ్ చేయగలుగుతాం మనం. ఓకే, సో డీబగ్గింగ్లో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది మనం బ్రేక్ పాయింట్. తర్వాత నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది స్టెప్ ఇంటూ, స్టెప్ ఓవర్, స్టెప్ అవుట్. నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రివ్యూ అండ్ వాచ్. ఓకే, ఇది ఎలా చూస్తాం, ఈ ఖచ్చితంగా నేను ఏదైనా ఆటోమేషన్ స్క్రిప్ట్ ఫెయిల్ అయితే నేను ఫాలో అయ్యే ఇవి 4. ఓకే, సో ఇవి కానీ తెలిస్తే నీకు మోస్ట్ ఆఫ్ ద జాబ్ మెయింటెనెన్స్ టైం ఎఫర్ట్ అనేది తగ్గిపోతుంది. ఓకే, సో ఫస్ట్ మనం ఈ బ్రేక్ పాయింట్ అనేది తెలుసుకుందాం. ఈ బ్రేక్ పాయింట్ వచ్చేసి డిసైడింగ్ ఫ్యాక్టర్. అంటే నీ కోడ్ ఎక్కడి నుంచి నువ్వు డీబగ్ చేయాలనుకుంటున్నావు, ఓకే, సో డిసైడ్ ఫ్రమ్ వేర్ యూ వాంట్ టు డీబగ్ ద కోడ్. నువ్వు ఎక్కడి నుంచి నీ కోడ్ని నువ్వు డీబగ్ చేయాలనుకుంటున్నావో డిసైడ్ చేసి చెప్పేదే బ్రేకింగ్ పాయింట్, విచ్ ఈస్ వాట్ బ్రేక్ పాయింట్. ఓకే, సో ఆ బ్రేక్ పాయింట్ ఇన్సర్ట్ చేసినప్పుడు నీ కోడ్ కానీ డీబగ్ మోడ్లో ఎగ్జిక్యూట్ చేసినట్టయితే ఆ పాయింట్ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా కర్సర్ అనేది ఆగిపోతుంది. ఆ పాయింట్ దగ్గరికి వచ్చి నీ కర్సర్ అనేది ఖచ్చితంగా ఆగుతుంది. ఓకే, నౌ స్టెప్ ఇంటూ వైల్ డీబగ్గింగ్. నువ్వు డీబగ్గింగ్ చేసేటప్పుడు రైట్, ఇఫ్ దేర్ ఈస్ ఎనీ మెథడ్ ఎగ్జిస్ట్, ఏదైనా మెథడ్ కానీ అవైలబుల్ కానీ ఉందనుకోండి. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు గో ఇన్ టు దట్ మెథడ్, ఆ మెథడ్ లోపలికి నువ్వు వెళ్ళాల్సి వస్తే రైట్, వి యూస్ దిస్ ఆప్షన్ స్టెప్ ఓవర్. దీన్ని మనం 2 వేస్లో వాడతాం. దీన్ని స్టెప్ ఓవర్ని వి యూజ్ ఇన్ 2 వేస్. వన్ ఈస్ లైన్ బై లైన్ డీబగ్ చేయడం కోసం వి యూజ్ స్టెప్ ఓవర్. ఓకే, రెండోది వచ్చేసి టు bypass a method without entering inside. లోపలికి వెళ్లకుండా మెథడ్ని బైపాస్ చేసి నేను ముందుకు వెళ్ళిపోవాలనుకుంటే ఐ విల్ బి యూజింగ్ మై స్టెప్ ఓవర్. సో బైపాస్ చేయడం అంటే ఆ మెథడ్ ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది, కానీ నువ్వు లోపలికి వెళ్ళవు. ఓకే, సో నువ్వు లోపలికి వెళ్ళకుండా బయట నుంచి వెళ్ళిపోవాలనుకుంటే మాత్రం మనం ఏం వాడతాం, స్టెప్ ఓవర్. డెఫినెట్లీ విల్ బి యూజింగ్ స్టెప్ ఓవర్. ఓకే, స్టెప్ అవుట్. While debugging a method, you entered
ఒక మెథడ్ని డిబగ్ చేస్తున్నావు. ఓకే, యూ ఎంటర్డ్ ఇన్సైడ్ ఏ మెథడ్ and found that you no need to verify whole method. సో నువ్వు ఒక మెథడ్ లోపలికి వెళ్ళావు, ఫస్ట్ 5-6 లైన్స్లో నీకు కావాల్సిన వెరిఫికేషన్ జరిగిపోయింది, ఎక్కడ ఇష్యూస్ తెలుసుకున్నావు, లేదంటే నీకు కావాల్సినది డీబగ్గింగ్ అయిపోయింది. నువ్వు ఇప్పుడు ఆ మెథడ్లోంచి బయటకు వచ్చేయాలి. నువ్వు మొత్తం మెథడ్ని నేను ఐడెంటిఫై చేయాల్సిన అవసరం లేదు. ఓకే, స్టార్టింగ్ 5-6 లైన్స్ ఆఫ్ కోడ్లో నాకు ఇష్యూ ఎక్కడో తెలుసుకున్నాను. ఆ 5-6 లైన్స్ ఆఫ్ కోడ్ని అనలైజ్ చేస్తాను నేను, అయిపోయింది. ఆ మెథడ్ నుంచి బయటికి రావాలి నేను. హౌ కెన్ ఐ స్టెప్ అవుట్ ఫ్రమ్ దట్ మెథడ్, రైట్? సో దానికోసం మనం ఏం వాడతాము? విల్ బీ యూజింగ్ యువర్ స్టెప్ అవుట్. So now let's see how exactly we'll be using your debugging process. Debugging process ni ela implement chestam telusukodam ippudu. Okay, let's go back to code here. Okay, so నేను ఇక్కడ ఒక చిన్న స్టేట్మెంట్ రాస్తాను, console.log of debugging అని. ఓకే, సో ఇప్పుడు నేను నా బ్రేక్ పాయింట్ నీకు లైన్ నెంబర్ 5లో పెట్టాను. అంటే నాకు స్టార్టింగ్ పాయింట్ నుంచి నేను లైన్ బై లైన్ డీబగ్ చేయాలనుకుంటున్నాను. సో అందుకోసం ఏం చేస్తాను, నేను ఎక్కడైతే కావాలో అక్కడ బ్రేక్ పాయింట్ పెడతాను, రైట్ క్లిక్ ఇస్తాను, డీబగ్ టెస్ట్ ఆప్షన్ చూస్ చేస్తాను ఇక్కడి నుంచి. ఓకే, సో ఇప్పుడు చూడండి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఈ లైన్ కాడికి వచ్చి నాకు ఒక ఎల్లో కలర్ కజర్ లైన్ కనిపిస్తుంది. చూసినట్టు మీరు బాగా గమనించినట్లయితే ఒక ఎల్లో కలర్ లైన్ షేడ్ కనిపిస్తుంది ఇక్కడ. సో ఓకే, సో ఈ రెడ్ కలర్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని డీబగ్ పాయింట్ అంటాం. దాన్ని ఏమంటాం మనం? బ్రేక్ పాయింట్ అంటాం, ఆ డీబగ్ పాయింట్ అంటాం. ఓకే, సో నేను నా టెస్ట్ స్క్రిప్ట్ ఎలా రన్ చేశాను మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను చూడండి. నాకు కావాల్సిన బ్రేక్ పాయింట్ ఇన్సర్ట్ చేశాను. రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేసేయచ్చు, యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు. ఎక్కడ యాడ్ చేస్తాం మనం? నా నంబర్స్ ఎక్కడైతే ఉన్నాయో దానికి ఎడం చేతి పక్క, అంటే లెఫ్ట్ సైడ్ ఎక్కడైతే ఉందో నాకు ఎక్కడి నుంచి అయితే కావాలో ఆడ క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే నాకు ఒక రెడ్ మార్క్ కనిపిస్తుంది, ఒక డాట్ కనిపిస్తుంది ఇక్కడ, రైట్? సో నా ప్లే ఆప్షన్ బటన్ దగ్గరికి వచ్చి రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే నాకు ఇక్కడ డీబగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని చూస్ చేయండి. ఓకే, సో ఇప్పుడు నీ స్క్రిప్ట్ నీకు డీబగ్ మోడ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. నీ స్క్రిప్ట్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? డీబగింగ్ మోడ్లో రన్ అవుతుంది. ఓకే, సో ఈ లైన్ దగ్గరికి వచ్చాను. సో ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్లుగా లైన్ బై లైన్ ఆఫ్ కోడ్ని ఎలా డీబగ్ చేయొచ్చు? స్టెప్ ఓవర్. లైన్ బై లైన్ ఆఫ్ కోడ్లో లైన్ బై లైన్ ఎలా డీబగ్ చేయొచ్చు? స్టెప్ ఓవర్ ఆప్షన్ యూజ్ చేయాలి. సో ప్రతి స్టెప్ ఓవర్ ఆప్షన్ ఎక్కడ కనిపిస్తుంది నాకు? వేర్ షుడ్ ఐ గో లొకేటెడ్. సో మీరు ఎప్పుడైతే డీబగింగ్ మోడ్లో కానీ స్క్రిప్ట్ కానీ రన్ చేస్తే మీకు ఇక్కడ ఈ డీబగ్ ఆప్షన్స్ వస్తాయి గమనించినట్లయితే. ఫస్ట్ వన్ ఈజ్ రెజ్యూమ్, కంటిన్యూ, స్టెప్ ఓవర్, స్టెప్ ఇంటూ, స్టెప్ అవుట్ అండ్ రీస్టార్ట్. ఓకే, కంటిన్యూ, స్టెప్ ఓవర్, స్టెప్ ఇంటూ, స్టెప్ అవుట్ అండ్ రీస్టార్ట్. ఓకే, మళ్ళీ రీస్టార్ట్ కొట్టామనుకో ఫస్ట్ నుంచి మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో డోంట్ గో ఇన్ టు దాట్ మోడ్. ఓకే, సో లెట్స్ సీ one by one. Okay, so now just wait. Now I'm going to re-execute it in debug mode. It will come and stop in the line number 5.
1 second, I don't know what happened. Let me quit this and reopen it one more time. Okay, let me debug it. Right, so now ఇక్కడ డీబగ్ పాయింట్ పెట్టాను నేను. సో అక్కడికి వచ్చి ఆగింది మనకి. సో ఇప్పుడు చూడండి, బాగా గమనించినట్టయితే నేను ఇప్పుడు నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి అంటే ఒక పై లైన్ నుంచి కింద లైన్కి మూవ్ అవ్వాలి. మూవ్ అవ్వాలంటే స్టెప్ ఓవర్. ఓకే, సో ఇక్కడ కూడా నేను ఇక్కడ లైన్ నెంబర్ 6 ఏం జరుగుతుంది, ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం, ఇది కూడా వద్దు నాకు. ఓకే, మళ్ళీ స్టెప్ ఓవర్. సో ఇప్పుడు నేను ఈ మెథడ్ అనే యాడ్ అనే మెథడ్ వచ్చింది. ఈ మెథడ్ ఎలా వర్క్ అవుతుందో చూడాలి నేను. అంటే ఈ మెథడ్ లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలంటే స్టెప్ ఇంటూ, చూడండి, ఐ కేమ్ ఇంటూ దిస్ మెథడ్ కాల్డ్ యాజ్ యాడ్ మెథడ్. ఓకే, రైట్. సో ఇప్పుడు నాకు ఈ ఏలో ఏం వాల్యూ ఉంది, బీలో ఏం వాల్యూ ఉందో తెలియదు నాకు. సో జస్ట్ ఇఫ్ యూ వాంట్ టు ప్రివ్యూ ఎనీథింగ్, ఒక మెథడ్ డీబగ్ చేసేటప్పుడు మెథడ్ లోపల ఏం వాల్యూస్ ఉన్నాయో చూడాలనుకుంటే జస్ట్ హోవర్ చేయండి అమ్మ. అక్కడ ఏ మీద హోవర్ చేయండి, బి మీద హోవర్ చేయండి. లేదు ప్రతాప్, నేను కంటిన్యూస్గా ఈ వాల్యూస్ని చూస్తూనే ఉండాలి, ఏ వాల్యూ బి వాల్యూ ఎక్కడెక్కడ మాత్రం చూస్తూనే ఉండాలనుకుంటే జస్ట్ నీకు ఏమైతే వేరియబుల్ కావాలో ఆ వేరియబుల్ సెలెక్ట్ చేయి, రైట్ క్లిక్ ఇవ్వండి, యాడ్ టు వాచ్ అని ఉంటుంది చూడండి ఇక్కడ, యాడ్ టు వాచ్. సో వాచ్ చేసినట్టయితే మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ వాచ్ విండో వస్తుంది. ఓకే, ఇక్కడ పైన చూసినట్టయితే మీకు వేరియబుల్స్ కనిపిస్తాయి. ఈ లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్ నేను నెక్స్ట్ క్లాస్ చెప్తాను మీకు. ఓకే, సో ఇక్కడ కూడా మీకు వాల్యూ ఆఫ్ ఏ ఏముంది, వాల్యూ ఆఫ్ బి ఏముంది ఇక్కడ కూడా చూడొచ్చు. కానీ ఈ వాచ్ విండోలో కంటిన్యూస్గా త్రూ అవుట్ ఎగ్జిక్యూషన్ యూ కెన్ కీప్ లుకింగ్ అట్ దిస్ వాల్యూస్, ఏలో ఏముంది, బీలో ఏముందని. ఓకే, సో సిమిలర్లీ బి వాల్యూ చూడాలనుకుంటే రైట్ క్లిక్, యాడ్ టు వాచ్. It will keep seeing the value of A and B. Okay, so now the method is completed. Okay, so in result lemundi 30 undi, just hover on that you can see. But here also, under here also you can see the value of result. ఓకే, ఈ ఏ అండ్ బి ఎందుకు ఎక్సెప్షన్ వచ్చిందో నేను రేపు మీకు చెప్పే క్లాస్లో చెప్తాను. గ్లోబల్ వేరియబుల్ వర్సెస్ లోకల్ వేరియబుల్స్. సో కన్స్ట్రక్ట్ వచ్చి చెప్దాం అనుకున్నాను, బట్ స్టిల్ ఐ విల్ కవర్ దట్ టుమారో. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీఆర్ గోయింగ్ టు డీబగ్ యువర్ కోడ్. ఎంత పెద్ద లాజిక్ ఉన్నా కూడా సింప్లిఫై వేలో నీకు అర్థమైనట్టు ఆ మెథడ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనుకుంటే దిస్ ఈస్ ద వే. ఓకే, నా మెథడ్ యొక్క ఫ్లో ఈ విధంగా వెళ్తుంది. ఇక్కడిక్కడ ఈ డేటా ఇంటిగ్రేషన్ పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ డేటా చేంజ్ అవుతుంది, ఇక్కడ డేటా వాల్యూ ఈ విధంగా స్టోర్ చేస్తున్నాడు అని నువ్వు పర్ఫెక్ట్గా రన్ టైంలో వ్యూ చేయాలనుకుంటే డీబగ్గింగ్లోనే చూడగలుగుతాం. కోడ్ ఎగ్జిక్యూషన్ లాజిక్ తెలుసుకోవాలనుకుంటే ఎలా చూడగలుగుతాం? ఓన్లీ త్రూ యువర్ డీబగ్గింగ్ ప్రాసెస్. సో స్టెప్ ఇంటూ, స్టెప్ ఓవర్ అండ్ స్టెప్ అవుట్, and we have seen how to watch the variables and how to preview the variables during your debugging process.